తిరుపతి దేవస్థానం గురించి ఒక 4-5 రోజుల మట్టి ప్రతి చోట ఎంతో దేశవ్యాప్తంగా అలజడి జరుగుతున్నట్టు పరిస్థితి. నిజంగా మనుషులు తప్పు చేస్తారని తెలుసు, కానీ ఇంత ఘోరంగా తప్పులు చేస్తారని నేను ఎప్పుడు చూడాలి. ఇవాళ నువ్వుల నూనె 350 ఉంది, నెయ్యి ఎప్పుడు దానికి డబల్ ఉంటుంది. 600 లోపు ఉందంటే అది నెయ్యి కాదు, అది కల్తీనే. దాంట్లో ఏం కలిసిందో ఎలా కలిసిందో కూడా మరి సంబంధించినటువంటి అధికారులు టెస్టింగ్ చేసి, అలా ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని ఎప్పుడు కూడా కల్తీ కలిపే వాళ్ళని ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకంటే ఒకరిని వదిలేస్తే ఆడ వెనకాల ఇంకోటి తయారవుతాడు. ఈ దుర్మార్గానికి పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. ఇంకొకసారి జరగకుండా అక్కడ మంచి టెస్టులు ఎలా జరగాలి అనే దాని మీద ముందు లోనకు వచ్చేటప్పుడు టెస్టులు జరగాలి తప్ప కొనేటప్పుడు కాదు. ఎందుకంటే చాలా ఇవాళ ఎలా అయిపోయారంటే దేవుడికి కాదు, తల్లిదండ్రులకు కాదు, ఎక్కడైనా మోసం చేయడానికి అలవాటు పడిపోయారు. ఇలాంటి పరిస్థితులను మరి ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు తట్టుకోలేక మళ్ళీ 11 రోజులు దీక్ష చేస్తున్నారు. దాంట్లో భాగంగా మచిలీపట్నంలో ఉన్న కూటమి మొత్తం అందరం కూడా ఈ రోజున మరి మొదటగా మరి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, దేవాలయం దగ్గర పవిత్రమైన వాళ్ళ 101 కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క తప్పుని క్షమించమని మేము అని చెప్పి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతో ఈ రోజున మా వాళ్ళంతా కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఈజీగా మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు. కొనేటప్పుడు కూడా మీరు చౌకగా వస్తుందంటే గ్యారెంటీగా కూడా ఏదైనా సరే ఇదే కాదు, దాంట్లో మోసం ఉంటుంది. అది అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువ ఎవరు ఇస్తారో, కిలో ఎన్నపూస కాస్తే 600 వస్తుంది. 350 రూపాయలు ఎన్నపూస, కిలో కాస్తే ఎంత అవుతుంది? 600 వస్తున్నప్పుడు మరి 2 కిలోలు కాస్తే కిలో 200 వస్తుంది. 700 కాస్తే పడుతున్నప్పుడు 600కి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఆలోచించుకుని ప్రజలు కూడా మంచి నెయ్యి అనేది రేటు ఎక్కువ ఉంటుంది అనేది కూడా గుర్తించి వాళ్ళంతటి వాళ్ళైనా మరి కరెక్ట్గా ఇలాంటి ఇంకోటి సాహసం చేయడానికి ఎట్టి పరిస్థితులు ముందుకు రాకుండా శిక్షించాలని కోరుకుంటున్నాం.